నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను కృష్ణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలే ప్రధాన ఎజెండాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సభ విరామ సమయంలో జరిగే ఈ భేటీలో దాదాపు 55కు పైగా ఎజెండా అంశాలపై చర్చ కొనసాగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గం చర్చిస్తుంది. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటకం రంగాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సభ విరామ సమయంలో జరిగే ఈ భేటీలో దాదాపు 55కు పైగా అజెండా అంశాలపై చర్చ కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకోనుంది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీసీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లు, ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్ బిల్లుపై చర్చించనుంది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు, ఏపీఎస్, బీసీఎల్కు 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకోనుంది. ఏపీ ట్రాన్స్ప్లాంటేషన్ బిల్, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2, నీటి ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించనుంది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి రైల్వే లైన్ కోసం ల్యాండ్ పూలింగ్ పై నిర్ణయం తీసుకోనుంది. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునుంది. హెచ్ఏఎం మోడల్లో 7,469 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అచంచలమైన శక్తితో దేశ ప్రగతికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్ కు అమ్మ దుర్గా ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కళ్యాణ్ అభిలాషించారు. ఎయిడెడ్ పాఠశాలల మూసివేతపై ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయడం లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గడంపై లోకేష్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2023, 24, 24-25లో 3% తగ్గిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025, 26లో 1.69% తగ్గిందని లోకేష్ చెప్పారు. 2026, 27 ఏడాదిలో 0.94% ప్రవేశాలు పెరిగాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలు మూసివేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు తగ్గడంపై లోకేష్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2023, 24, 2024-25లో 3% తగ్గిందని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26లో 1.69% తగ్గిందని తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో 0.94% ప్రవేశాలు పెరిగాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 3% తగ్గింది. 2024-25 3% తగ్గింది. ఇది గత తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. శాసన మండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడరు, అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేదే వైకాపా సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. డిఎస్సిపై మండలిలో చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలి అనే నిర్ణయాన్ని ప్రజలు తమకు అప్పచెప్పారన్నారు. మీరు కోరుకున్నట్లు ప్రభుత్వం నడవదు. నిన్న బీఎస్సీలోనే తాము స్పష్టంగా చెప్పాం. డిఎస్సిపై చర్చకు సిద్ధమని నిన్న బీఎస్సీలోనే చెప్పామన్నారు. చైర్మన్ పోడియం ఎక్కడం మంచిది కాదని మంత్రి తెలిపారు. శాసన మండలి సమావేశాల్లో రెండో రోజు కూడా డిఎస్సి అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం నడిచింది. చైర్మన్ మోషన్ రాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో వైకాపా సభ్యులు చైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలోని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు చైర్మన్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో డిఎస్సి గురించి చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మాట్ లో రావాలని బొత్సకు చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వైకాపా సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడపాలనేది ప్రజలు నిర్ణయించారని, ప్రజా తీర్పు ప్రకారమే సభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్నినో సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అంశంపై ముందు చర్చించి డిఎస్సి గురించి తర్వాత మాట్లాడతామన్నారు. డిఎస్సి చాలా ముఖ్యమైన విషయమని బొత్స వాదనకు దిగేందుకు ప్రయత్నించగా పయ్యావుల తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. డిఎస్సి అంటేనే తెలుగుదేశమని 14 సార్లు డిఎస్సి ఇచ్చామని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఒక్క డిఎస్సి కూడా ఇవ్వని బొత్స ఇప్పుడు డిఎస్సిపై నిరుద్యోగులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డిఎస్సిపై శాసనసభలో మాట్లాడి మండలిలో చర్చించేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. వాస్తవ విషయాలు శాసనసభ మాదిరిగానే మండలిలోనూ చర్చించాలన్నారు. మెగా డిఎస్సిపై చర్చకు సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఏసీలో చర్చించి ఏ అంశాలు చర్చకు పెట్టాలో నిర్ణయించాలని చైర్మన్ మోషన్ రాజు సూచించారు. వైకాపా సభ్యుల నినాదాల మధ్య సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1 వారు రిప్లై అవుతుంటే కూర్చుంటారు. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్, గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు. అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్గా మా వాయిస్ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తురా ఎల్లు. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ
డిఎస్సి అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ర్యాలీతో అసెంబ్లీ వద్ద ఉధృతత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్సీలు వాగ్వివాదానికి దిగగా మంత్రి నారాయణ, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మండలిలో డిఎస్సి అంశంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సిబిఐ అక్రమాలపై విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీలో చర్చిస్తామన్న వాళ్లు కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డిఎస్సి అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిఎస్సి అక్రమాలపై చర్చకు వైఎస్ఆర్సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. సకల శాఖ మంత్రి లోకేష్ వెంటనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దొమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. బోట్లో ఉన్న 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఆగస్టు 3న ఉదయం 10 గంటల సమయంలో ఓడలరేవు జెట్టి నుంచి మత్స్యకారుల బోటు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిందని అధికారులు వివరించారు. ఉదయం 11 గంటల వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగగా ఆ తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు. బోటులో VHF సెట్తో పాటు మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఉన్నట్లు వివరించారు. అదే రోజు సుమారు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోటు చేపల వేట ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 12వ తేదీ నాటికి బోటు తిరిగి రావాల్సి ఉన్నా రాలేదని, దీంతో వెంటనే ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలియజేశారు. కోస్ట్ గార్డు నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చేపడుతున్నట్లు కోస్ట్ గార్డు కమాండెంట్ తెలిపినట్లు వివరించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేట్ స్లీపర్ బస్సులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలోని రూల్ 128ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? అవునండి, రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులు అగ్ని ప్రమాదం జరగడం మరియు సదరు ప్రమాదాలకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం విదితమే అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీని ప్రశ్నకు సమాధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 16 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే ప్రైవేట్ రంగంలో 835 స్లీపర్ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో ప్రైవేట్ స్లీపర్ బస్సులకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ఎప్పటికప్పుడు క్రింద విధంగా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దానిలో భాగంగానే పర్యాటక వాహనాల నిర్మాణం, భద్రత మరియు పరికరాలు, డిజైన్ మార్పులు చేర్పుల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణాలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కేంద్ర మోటార్ యాక్ట్ ప్రకారం 1989లో రూల్ ప్రకారం 128ని ఖచ్చితంగా పాటించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగే ఎన్ఫోర్స్మెంట్ కూడా రాష్ట్రంలో ఎప్పటికెప్పుడు రవాణా శాఖ తనిఖీలు చేస్తూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే 2025 సంవత్సరానికి గాను సుమారుగా 13,724 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానివల్ల 11.96 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 26వ
సంవత్సరానికి గాను 9,003 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. దానికి గాను 9,79,00,000 రూపాయలు రుసుము చెల్లించడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. విమానం పైలట్లకి ఎలాగ జాగ్రత్తలు తీసుకుంటారో వీళ్ళకి కూడా అలా తీసుకోవాలి. అదే చెప్పారు. సాధారణ ప్రాణాలు అంతే ముఖ్యం. ఎంత బాధాకరం అంటే సార్, స్లీపర్ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళంతా కూడా సార్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు సార్. ఎంత బాధేస్తుందంటే 1 గంట 2 గంటల్లో ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. వారు రావచ్చు, లేదా వారు చనిపోయారని వార్త రావచ్చు. దీని మీద రవాణా శాఖ మంత్రి గారు, అధికారులు దయచేసి నా మాటల్ని విమర్శలుగా భావించవద్దు. మంది ప్రజాప్రభుత్వం, మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించి ముందు కొనసాగించి ప్రజలకు మేలు చేసే చర్యలు చేపట్టాలని వినయపూర్వకంగా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నా. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 దుర్ఘటనలు జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా కర్నూలు అలాగే మార్కాపురం ఇన్సిడెంట్ ద్వారా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే కేవలం ఫిట్నెస్ వల్లే కాకుండా హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ప్రమాదాల వల్ల ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగినట్టు ప్రమాదం గురైనప్పుడు ఆ టైమింగ్ కూడా చాలా బేస్ చేసుకోవాల్సింది అధ్యక్ష. ఎందుకంటే స్లీపర్ బస్సులు అన్నీ నైట్ టైం ట్రావెల్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడం వల్ల, ఒకే ద్వారం వల్ల ఒక 20-30 సెకండ్లలో ఎవాక్యువేట్ అయ్యే టైంలోనే అక్కడ ఉండే ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది అధ్యక్ష. లోపలికల్లా స్పాంజ్, కుషన్స్, బెడ్షీట్లు ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీని మీద స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇద్దరు డ్రైవర్లు అయితే గత 6 నెలలుగా చేయడం జరుగుతుంది. ఎక్కడ చెకింగ్ చేసినా కూడా ప్రతి ఇద్దరు డ్రైవర్ లేని బస్సు అక్కడే సీజ్ చేయడం అధ్యక్ష. దాని డీటెయిల్స్ కావాలంటే నేను మన గౌరవ సభ్యులకి ఇస్తాను అధ్యక్ష. అలాగే ఈ పటిష్టమైన చర్యల్లో భాగంగానే ఫిట్నెస్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు అధ్యక్ష. ఒక 8 అవర్స్ జర్నీ మధ్యలోనే 2 దగ్గర తప్పకుండా చెకింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా దీనికి పటిష్టమైన చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం అలాగే రవాణా శాఖ సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లలోని కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీగిపోవడం వల్ల సముద్రం నీరు వెనక్కి వచ్చి చెట్టు ఉన్నపలంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు 1000 సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలనే ప్రతిపాదన ఉందన్నారు. కొబ్బరి తోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లోని కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనక్కి వచ్చి చెట్టు ఉన్నపళంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు 1000 సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలనే ప్రతిపాదన ఉందన్నారు. డ్రైన్లు శుభ్రం చేయకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా కొత్త మొక్కలు నాటినా ఫలితాలు ఉండదని మంత్రి తెలియజేశారు. అందుకే మొదటి దశలో శంకరగుప్తం కాలువ పూడిక తీస్తే 2-3 నియోజకవర్గాల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కొత్త ప్లాంటేషన్ కు విబి జి రామ్జీ పథకం కింద కేంద్రంలోని కోకో బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. మొత్తం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకుని కోనసీమలో కొత్త మొక్కలు పెట్టిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పినట్లు అంతర పంటలు వేయాలని రైతులకు సూచించారు. కొబ్బరి తోటల్లో కోకో, అరటి, అంతర పంటలు వేయొచ్చని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అధ్యక్ష, ఈ దేశంలో కొబ్బరి అనే పేరు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చిన ప్రాంతం కోనసీమ అధ్యక్ష. అందులో నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ కొబ్బరి మొక్కలన్నీ చెడిపోవడానికి కారణం ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఏవైతే కాలువలు ఉన్నాయో, కాలువల్లో ఒక తట్టి మట్టి కూడా తీయకపోవటం వల్ల ఏదైతే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాటర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మొత్తం సాల్ట్ అయిపోవటం వల్ల చెట్టు బాగా ఉండి ఉన్నపరంగా కుంగిపోయినటువంటి పరిస్థితి నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి చూశాను అధ్యక్ష. గౌరవ
ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఫీల్డ్కి వెళ్ళి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే ప్రతి చెడిపోయిన మొక్కకి ఒక 1000 రూపాయలు సహాయం చేసి ఆ ప్లేస్లో కొత్త మొక్కలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అది ఫైల్ కూడా సర్క్యులేషన్ అయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది తీసుకురావడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రెండవది, మనం ఎన్నిసార్లు చేసినా సరే ఈ డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మనం ఎంత పెట్టుబడి పెట్టినా ఎన్నిసార్లు కొత్త మొక్కలు నాటినా దీనివల్ల ఫలితాలు ఉండవు. అందుకే ముందు ఏదైతే మనకి మొదటి ఫేజ్లో శంకర గుప్తా కాలువకి ఇరిగేషన్ మీద చాలా డబ్బులు కేటాయించి ఉప ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ కూడా వేశారు. ఆ కాలువ పూడికలు తీస్తే ఒక 2-3 కాన్స్టిట్యున్సీలకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా మిగతా కాలువలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాని మీద కూడా సభ్యులు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, కొత్త ప్లాంటేషన్కి విబి రామ్జీ పథకం కింద కేంద్రంలో ఉన్నటువంటి కోకో బోర్డు ద్వారా కూడా ఆర్థిక సహాయం ఇస్తూ నిరంతరం చేస్తున్నాం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుగా తీసుకొని, ఎందుకంటే ఏదో పథకం అప్పుడప్పుడు అమలు చేయకుండా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొని టోటల్గా కోనసీమలో కొత్త తోటలను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణం శాశ్వతంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ కన్నుల పండుగగా కళ్యాణోత్సవం జరిగింది. ఈ సేవలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పూజలో పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణం తిలకించారు. షష్ఠిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ కన్నుల పండుగ కళ్యాణోత్సవం జరిగింది. ఈ సేవలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పూజలో పాల్గొని శ్రీ వల్లి దేవసేన సమేత స్వామివార్ల కళ్యాణం తిలకించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణజన్ముడు, తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. సుబ్రహ్మణ్య ఆరాధన వలన మానవులకు శక్తి యుక్తులు సమకూరుతాయని విశ్వాసం. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామి అధీనంలో ఉంటారని, అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోందని పురాణోక్తి. షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం, వీక్షించడం వల్ల అవివాహితులకు వివాహ సంబంధ ఆటంకాలు తొలగి వివాహాలు జరిగి సత్సంతానం కలుగుతోందని పెద్దలు చెబుతారు. విశిష్టమైన ఇంద్రకీలాద్రి క్షేత్రంలో షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించిన వారికి సత్సంతాన ప్రాప్తి, రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. రాష్ట్రంలో 4 ప్రతిపాదిత పోర్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపాదిత 7 షిప్పింగ్ హార్బర్లలో ప్రస్తుతం 4 నిర్మాణంలో ఉన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కృష్ణాపట్నం, రామాయపట్నం పోర్టుల్లో కోల్డ్ స్టోరేజ్ మౌలిక సదుపాయాల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందని, త్వరలో రాష్ట్రంలో చేపట్టిన అన్ని పోర్టులు, షిప్పింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తి చేయనున్నామని అన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం
ఓడరేవులు రామాయపట్నం ఓడరేవులు ప్రకాశం జిల్లా, మచిలీపట్నం ఓడరేవు కృష్ణా జిల్లా, కాకినాడ గేట్వే ఓడరేవు కాకినాడ జిల్లా, మూలాపేట ఓడరేవు శ్రీకాకుళం జిల్లా. ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్లు దివ్వెలదిన్నె నెల్లూరు జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా, నిజామాపట్నం ఫేజ్ 2 బాపట్ల జిల్లా, మచిలీపట్నం ఫేజ్ 2 కృష్ణా జిల్లా, బుడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లా, పూడిమడక అనకాపల్లి జిల్లా, కొత్తపట్నం ప్రకాశం జిల్లా. నిర్మాణంలో ఉన్నవి జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా, నిజామాపట్నం బాపట్ల జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా. బి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. సి ప్రశ్నకు సమాధానం వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. డి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని పురపాలక పంచాయతీరాజ్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రి సేకరణకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది. స్థానిక సంస్థలకు అక్టోబర్లో ఎన్నికల నిర్వహణకు చట్ట సవరణలతో పాటు రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో ఎన్నికలకు ఏర్పాట్లపై పురపాలక పంచాయతీరాజ్ శాఖల అధికారులతోనూ సమావేశాలు నిర్వహిస్తోంది. సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, పెండింగ్లోని ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. 23 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, 200 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. వీటిలో కొన్ని పరిష్కారానికి పిటిషనర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని పురపాలక పంచాయతీరాజ్ శాఖల అధికారులు తెలియజేశారు. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు, 13,356 గ్రామ పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలంటూ వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలిందాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇంకోవైపున స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. జిల్లాలో ఏర్పాట్లపై కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉండవల్లి కరకట్ట రోడ్లో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆశ్రమంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. బంగారు వజ్రాభరణాల తయారీ అమ్మకాల్లో పేరొందిన జోయాలుకాస్ సంస్థ ది బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఆఫ్ ది ఇయర్ను ప్రారంభించింది. శ్రావణ మాసంను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని జోయాలుకాస్ షోరూంలో ఈ ఆఫర్లను ప్రారంభించారు. అన్ని రకాల ఆభరణాలపై మేకింగ్ ఛార్జీపై 40% రాయితీని ఇస్తున్నారు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉంటుందని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోయాలుకాస్ విజయవాడ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ జగదీష్ తెలిపారు. బంగారు వజ్రాభరణాల తయారీ అమ్మకాల్లో పేరొందిన జోయాలుకాస్ సంస్థ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ది బిగ్గెస్ట్ జ్యువెలరీ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రారంభించింది. జోయాలుకాస్ విజయవాడ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ జగదీష్ సమక్షంలో వినియోగదారులు ఈ ఆఫర్ కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినియోగదారులు మాట్లాడుతూ, జోయాలుకాస్ విజయవాడలో పెట్టినప్పటి నుంచి చిన్న మొత్తంతో బంగారంపై పెట్టుబడి ప్రారంభించిన తాను నేడు ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసి పెట్టుకోగలిగానని అన్నారు. విజయవాడ బందర్ రోడ్లో ఎన్ని షోరూంలు ఉన్నా జోయాలుకాస్ అనేది తనకు లక్కీ పాయింట్ అని, ఆ రోజు నుంచి బంగారం అక్కడే కొనుగోలు చేస్తున్నానని చెప్పారు. నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలియజేశారు. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉన్నా అది మన దగ్గర కావాల్సిన వస్తువు అన్నారు. ప్రతి నెల బంగారంపై పెట్టుబడి పెడుతుంటానని తెలియజేశారు. 40% మజూరీ ఛార్జీలు తగ్గింపు తమకు చాలా ఉపయోగకరమన్నారు. శ్రావణ మాసం అంతా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, సాధారణంగా ఇతర షోరూంలు 10 నుంచి 20% రాయితీ ఇస్తుంటారని, కానీ జోయాలుకాస్ వాళ్ళు శ్రావణ మాసం అంతా 40% ఆభరణాల మజూరీపై రాయితీ ఇస్తున్నారని తెలియజేశారు. జోయాలుకాస్ విజయవాడ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ జగదీష్ మాట్లాడుతూ, షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ, డైమండ్స్, గోల్డ్, సిల్వర్,
ప్రీషియస్, ప్లాటినంపై 40% రాయితీ ఇస్తున్నామని ఈ ఆఫర్ సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఉంటుందన్నారు. మై నేమ్ ఈజ్ రమేష్. నేను యాక్చువల్లీ విజయవాడ వాస్తవ్యండి. అండ్ జాయిల్కాస్ విజయవాడలో పెట్టినప్పటి నుంచి కూడా నేను స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేసిన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజున హ్యూజ్ అమౌంట్ తోటి గోల్డ్ అక్యుములేట్ చేయగలిగాను. నాకు ఇక్కడ పర్టికులర్గా విజయవాడలో ఎన్నో షోరూమ్స్ బందర్ రోడ్లో చాలా ఉన్నా కూడా జాయిల్కాస్ అనేది నాకు ఒక లక్కీయెస్ట్ పాయింట్ లాగా, నేను ఫస్ట్ రోజు కొన్నప్పటి నుంచి కూడా ఇంక ఏ రోజు కూడా వెనకాడకుండా రెగ్యులర్గా గోల్డ్ పర్చేజ్ చేస్తూనే ఉన్నాను. ఈ రోజున ఈ జాయిల్కాస్తో నేను గోల్డ్ పర్చేజ్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ హ్యాపీ కస్టమర్. అలాంగ్ విత్ దట్ వీళ్ళ రిలేషన్షిప్ తోటి నేను ఇంతకాలం వీళ్ళ దగ్గర రాగలిగాను. గోల్డ్ రేట్ ఎలా ఉన్నా కూడా గోల్డ్ అనేది భవిష్యత్తులో చాలా చాలా లిమిటెడ్గా అవైలబిలిటీ ఉన్న కమోడిటీ కాబట్టి దానికి ఎప్పుడు విలువ ఉంటుంది. నేను ఆ పందాలోనే నేను విడిగా ఇన్వెస్ట్మెంట్స్ నా దగ్గర ఎన్నున్న గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ నేను చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. అందువల్లనే మేము ఈ జాయిల్కాస్ని వదలకుండా రెగ్యులర్గా వస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రోజున వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే మన 40% మన మజూరీ ఛార్జెస్ ఏవైతే తగ్గింపు ఉన్నాయో అది మనకి చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 to 40 lakhs కొన్ని ఐటమ్ మీద రఫ్గా 3 to 4 lakhs రూపీస్ మనకి మజూరీ ఛార్జెస్ ఉంటే దాని మీద మనం 40% వేసుకున్నా కూడా మోర్ దాన్ మన లక్షల్లో కలిసి వస్తుంది. సో దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. నేను కూడా వీళ్ళు ఎట్టాక 1 month స్కీమ్ పెట్టారు కాబట్టి 1 month లోపు నేను కూడా వచ్చి ఒక బిగ్ ఆర్టికల్ కొనడానికి ఐఎమ్ డిసైడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇక్కడ చూసినట్లయితే శ్రావణ మాసం కంప్లీట్గా వీళ్ళు ఈ ఆఫర్ని అవైల్ చేసుకోమనేసి కస్టమర్స్కి ఒక మంచి ఆఫర్ ఇచ్చారు వీళ్ళు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఏ షాప్ వాళ్ళు కూడా మనకి విజయవాడలో ఇంటువంటి ఆఫర్ ఎవరు కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. మరి చేస్తారేమో చూద్దాం, కానీ అది కూడా కష్టమే. ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ కానీ ఈ స్టాఫ్ యొక్క ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ కస్టమర్ యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో కానీ వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. వెరీ గుడ్ షాప్, కీప్ గోయింగ్ షాప్, హ్యాపీ షాపింగ్. జాయిల్కాస్కి ఒక కస్టమర్ని, గుడ్ కస్టమర్ని ఇవాళ వీళ్ళు 40% డిస్కౌంట్ తోటి లాంచ్ చేయడం చాలా కస్టమర్లందరికీ ఆనందదాయకం. వరల్డ్ వైడ్ ఈ జాయిల్కాస్ ఉండడం వరల్డ్ వైడ్ మొత్తం అందరికీ కూడా ఈ కస్టమర్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఆఫర్ ఇప్పుడు దాకా ఏ షోరూంలోనూ పెట్టలేదు. ఇప్పుడు దాకా అప్ టు 40%, అప్ టు 50% అని మనకి కస్టమర్ని అట్రాక్ట్ చేసిన తర్వాత 5%, 10% ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఫస్ట్ టైం జాయిల్కాస్ తమ కస్టమర్ల కోసం ఫ్లాట్ 40% అని చేయడం చాలా ఆనందదాయకం. నా పేరు జగదీష్, అసిస్టెంట్ మేనేజర్ జాయిల్కాస్ విజయవాడ బ్రాంచ్. ఈరోజు మనం 40% ఫ్లాట్ 40% ఆఫర్ మన జాయిల్కాస్లో స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రావణ మాసంలో కొనాలనుకునే ప్రతి కస్టమర్కి 40% ఆఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మన జాయిల్కాస్లో అన్ని రకాల బ్రైడల్ జ్యువెలరీ, డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం అన్ని ఆర్టికల్స్ మీద మనం ఫ్లాట్ 40% ఆఫర్ని స్టార్ట్ చేసామండి. ఈ ఆఫర్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13th వరకు ఆఫర్ ఎలిజిబుల్లో ఉంటుంది. దయచేసి అందరు కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా పాలేరులోని PM శ్రీ జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహించిన రీజనల్ స్థాయి యోగా పోటీలలో ఒంగోలు శ్రీ జవహర్ నవోదయ స్కూల్కు చెందిన విద్యార్థులు గోనుగుంట్ల రిషిత, అభినయశ్రీ అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలలో సూర్యాసనం, పశ్చిమోత్తానాసనం, చక్రాసనం, భుజంగాసనం వంటి క్లిష్టమైన యోగాసనాలను ఎంతో నైపుణ్యంతో ప్రదర్శించి న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు. ప్రాంతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన ఈ ఇద్దరు విద్యార్థులు త్వరలో పంజాబ్లో జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ జాతీయ పోటీలలో కూడా అత్యుత్తమ ప్రతిభ చాటి తమ పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.